వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరిన పరిణామం ఆ పార్టీకి షర్మిలకు ఉపయోగపడుతుంది. అంటే వాస్తవానికి షర్మిల ఇది కొత్త చరిత్ర అనుకోవచ్చు సార్. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలను ఒక మహిళ చేపడుతుండడం ఇది ఆ రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం అనుకోవచ్చు. కానీ సేమ్ టైంలో ఎన్నికల అనుభవం లేని మహిళ కూడా ఆమె ఒక మహిళకు పిసిసి పగ్గాలు ఇవ్వడం, తర్వాత తండ్రికి వారసురాలు, అన్నకు ప్రత్యర్థి, ఈ కోణాలు ఎట్లా చూస్తారు? అసలు మహిళ అనేది ప్రత్యేకంగా చెప్పడమే అరాచకత్వం అంటారు. ఏం మహిళ అయితే తప్ప అదేమన్నా? మహిళ దేశ ప్రధాని కాలేదా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కాలేదా? ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేదా? ఒక మహిళ 4 సార్లు మీరు అనడం అనేది అది అన్యాయం. అంతకన్నా అన్యాయం ఇంకోటి లేదు. ఎందుకు మహిళలు ఎంతమంది నాయకత్వంలో లేరు? జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి కాలేదా? మార్గరెట్ థాచర్ బ్రిటన్ ప్రధానమంత్రి కాలేదా? బెనజీర్ భుట్టో పాకిస్తాన్ ప్రధానమంత్రి కాలేదా? సినిమావో బండానాయక చంద్రికా కుమారత్నంగా శ్రీలంక ప్రధానమంత్రి కాలేదా? సో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కాదా? ఇన్ని ఉదాహరణలు ఉండగా ఇంకా ఆధునిక కాలంలో కూడా ఆ పురుషాహంకార విలువలు ప్రభావం మనపైన కూడా ఉంటే అంతకన్నా ఏమి లేదు. షర్మిల ఒక మహిళ అనుకుంటూ మీరు 4 సార్లు నొక్కి చెప్పారు. సో మహిళ అయితే ఏంటి తప్ప నాయకత్వం వహించకూడదా? ఇంతమంది నాయకులు ఉన్నారు కదా, అదే నెగిటివ్ అవుతుందా? ఆ మైండ్ సెట్ నుంచి బయటపడాలి బదులు. సో ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఏంటి? ఒక మహిళ అని. సో అందువల్ల అలా అది కరెక్ట్ కాదు. ఇక అనుభవం లేదు అనడం పూర్తిగా తప్పు. ఆమె జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు సుదీర్ఘకాలం పాదయాత్ర చేసిన అనుభవం ఉన్న నాయకురాలు. తెలంగాణలో కూడా పాదయాత్ర చేశారు. జగనన్న బాణం అంటూ అనేక బహిరంగ సభలు ఉపన్యసించారు. తెలంగాణలో కూడా అనేక సభల్లో ఉపన్యసించారు. అందువల్ల రాజకీయాల్లో కొత్తగా వచ్చిందేం కాదు షర్మిల. అనుభవం లేదు అనే ఆర్గ్యుమెంట్ పూర్తిగా తప్పు. సో అందువల్ల రాజకీయాల్లో కొన్ని విజయాలు సాధించకపోవచ్చు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రభావం చూపెట్టకపోవచ్చు. ఎప్పుడు కూడా నాయకుడి శక్తి సామర్థ్యాల బట్టే పార్టీ విజయావకాశాలు అపజయాలు ఉండవు. శక్తి సామర్థ్యాలు ఒక అంశం మాత్రమే. అందువల్ల ఒక పార్టీ ఓడిపోయినప్పుడు, ఓ పార్టీ క్లిక్ కానప్పుడు నాయకుడు పూర్తిగా అసమర్థుడు అనడం కరెక్ట్ కాదు. అదే సమయంలో ఒక పార్టీ గెలిచినప్పుడు అది మొత్తం నాయకునికే ఆపాదించడం కరెక్ట్ కాదు. మీకు ఉదాహరణకు కావాలంటే ఒక మేలు రకం విత్తనం ఉంటుంది. మేలు రకం విత్తనమైన మొలకెత్తి మంచి పంట ఇవ్వాలంటే ఆ విత్తనంలో ఉన్న మేలు రకం లక్షణాలే సరిపోదు. ఆ భూమి సారంతో ఉండాలి, సూర్యరశ్మి సరిగా తగలాలి, తర్వాత వాటర్ అవైలబిలిటీ ఉండాలి, ఈ పురుగు మందులు, ఈ చీడపేడ బాధ ఉండకూడదు. ఇలాంటివి అనేక ఫ్యాక్టర్స్ కలిసి వస్తేనే ఆ మేలు రకం లక్షణాలున్న వంగడమైనా అది మొలకెత్తి పంట బాగా దిగుబడిస్తుంది. అందువల్ల విత్తనంలో మేలు రకం లక్షణాలు ఉండడం అనేది వన్ ఆఫ్ ద ప్రైమరీ ప్రీరిక్విజిటే తప్ప పంట దిగుబడి రావడానికి ఇతర ఫ్యాక్టర్స్ కూడా కలిసి రావాలి. ఇక్కడ కూడా అంతే. లీడర్షిప్ అనేది మేలు రకం లక్షణాలు కలిగిన వంగడమా కాదా అని. సో లీడర్షిప్లో సామర్థ్యం ఉన్నా రాజకీయ పరిస్థితులు అనుకూలించకపోతే, రాజకీయ బలాబలాలు అనుకూలించకపోతే, పొలిటికల్ నరేటివ్ అనుకూలించకపోతే విజయం సాధించలేదు. ఇప్పుడు తెలంగాణలో షర్మిల వైఫల్యానికి కారణం షర్మిల అసమర్థత కన్నా కూడా తెలంగాణ రాజకీయ క్షేత్రాన సీమాంధ్ర మూలాలున్న రాజకీయ నాయకులకు స్కోప్ లేకపోవడం. షర్మిల ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రభావం చూపలేకపోయాడు, చంద్రబాబు నాయుడు చూపలేకపోయాడు, చిరంజీవి చూపలేకపోయాడు, పవన్ కళ్యాణ్ చూపలేకపోయాడు. మరి వాళ్ళందరినీ కూడా అసమర్థుల జాబితాలో వేద్దామా? సో వాళ్ళందరూ ఇక ఏమాత్రం సామర్థ్యం లేని వాళ్ళ. అందువల్ల రాజకీయాలు అలా ఉండవు. తెలంగాణలో ఉన్న పొలిటికల్ ఈడియం వేరు గనక షర్మిల ప్రభావం చూపలేకపోయింది. అందువల్ల వైఎస్ఆర్ తెలంగాణ